పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఇప్పుడు 3వ అధ్యాయం 2వ పాదం. ఇక్కడ పూర్వపక్షి స్వప్న సృష్టి జీవుడే ఈశ్వరుడు చేస్తాడు అంటే స్వప్న సృష్టి ఈశ్వరుడు కాదు, జీవుడే. ఎందుకంటే వాసనామయ జీవుని ద్వారా ఇది కల్పించబడింది. ఇది చెప్పుకున్నాం పొద్దున్న. ఇప్పుడు వైయాసిక న్యాయమాల సత్యా మిథ్యా అథవా స్వప్న సృష్టి. స్వప్న సృష్టి సత్యమా లేకపోతే మిథ్య? సత్య శృతీరణాత్, శృతి ఈరణాత్, శృతి చెప్పింది కనుక ఇది సత్యము. ఆ పెద్దవి ఎక్కడ పెట్టామో చిన్నవి తీసేసి. సరే, జాగ్రద్దేశ అవిశిష్టత్వాద్ ఈశ్వరేణైవ నిర్మిత. జాగ్రత్త దేశము, జాగ్రత్త కాలము ఇలాంటివి ఇక్కడ విశేషంగా చెప్పుకోలేదు కనుక ఈశ్వరుడే ఈ స్వప్నాలను సృష్టిస్తున్నాడు అంటాడు పూర్వపక్షి. దేశకాలాది అనౌచిత్యాత్ బాధిత్వాచ్చ సామృష. దేశకాలాదుల ఉచితత్వం, ఎంత దేశం కావాలో ఎంత కాలం కావాలో అవి రెండు స్వప్నాల్లో లేవు. అందుకని దేశకాలములు బాధితమవడం మూలాన సామృష, అది మిథ్య. అభావోక్తేర్ ద్వైతమాత్ర సామ్యాత్ జీవానువాదతః. అభావోక్తే స్వప్న ఇప్పుడే వెలిగించేసావా? అభావోక్తే స్వప్న వస్తువులు లేవని చెప్పారు, వాటికి అభావం చెప్పారు. ద్వైతమాత్ర సామ్యాత్, ద్వైతం మాత్రం ఉంటుంది. జీవానువాదతః అంటే ఈ స్వప్నాన్ని సృష్టించింది జీవుడే. అథ రథాన్ రథయోగాన్ పథ సృజితే. రథాల్ని, రథ మార్గాల్ని, గుర్రాల్ని సృష్టిస్తాడని చెప్పాడు కనుక స్వప్నే రథాదీనాం సృష్టి ఈరిత. స్వప్న సృష్టి చెప్పారు శృతుల్లో. అతో వేదాది సృష్టివద్ వ్యవహార దశాయాం సత్యాం భవితుం అర్హతి. ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ఆకాశాదులను సృష్టించాడో అదేవిధంగా ఈ స్వప్న సృష్టి కూడా సత్యం అవ్వచ్చు. భవితుం అర్హతి అంటే సత్యం అవ్వచ్చు. నచ జాగ్రద్దేశస్య స్వప్నదేశస్య కంచిత్ విశేష పశ్యామః. జాగ్రత్త దేశము స్వప్న దేశంలో ఏమీ విశేషమేమి చూడట్లేదు అంటాడు పూర్వపక్షి. తత్కాలే భోజనాదీనాం తృప్త్యాది అర్థక్రియాకారిత్వాత్. జాగ్రత్తలో మనం భోజనం చేస్తే మనకు తృప్తి కలుగుతుంది. అతో
విమతా సృష్టి సత్య. ఈ సృష్టి ఉందే, ఈ స్వప్న సృష్టి సత్యము. ఈశ్వర కర్తృకాత్, వాడు అనుమానం చెప్తున్నాడు. స్వప్న సృష్టి సత్య అన్నది సాధ్యం. స్వప్న సృష్టి సాధ్యము. ఈశ్వర కర్తృత్వాత్, సత్య అన్నది సాధ్యం, ఈశ్వరుడే చేశాడు కనుక. బీజాది సృష్టివత్, ఆకాశాదులను ఏ విధంగా సృష్టించాడో వీటిని కూడా సృష్టించాడు అంటాడు. ఒక్కొక్కసారి ఏమిటవుతుందంటే ఈ శబ్దానికి అచింత్యమైన శక్తి ఉంది, చెప్పుకున్నాం. ఎందుకంటే శబ్దం ద్వారానే జ్ఞానం కదా. అక్కడ విదేశాల్లో ఒకసారి శత్రువులు దాడి చేస్తారని విన్నారు. ఆ శత్రువులకి చాలా పెద్ద సైన్యం ఉంది. ఎవరి మీద దాడి చేస్తారో వాళ్ళకి సైన్యం చాలా తక్కువ ఉంది. మరి తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యం ఉన్న వాళ్ళు ఎలాగ వాళ్ళు గెలుస్తారు? సరే, దాడి చేస్తారని విన్నారు, ఇంకా దాడి చేయలేదు. శత్రువులందరూ కోటలో ఉన్నారు. అప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పాడు అనమాట, మీరందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఈ డప్పులు డోళ్ళు ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో అవన్నీ గట్టిగా వాయిస్తూ వాళ్ళ కోట చుట్టూ తిరగమన్నారు. అలా ఎక్కువగా వాయిస్తూ తిరిగేటప్పుడు ఆ కోట అంతా ధ్వంసం అయిపోయింది. చూసారా? సశ్రద్ధ స్తుములో భవత్ హృదయాన్ని ఎదయాలి, గీతలో చెప్పారు. ఆ శబ్దంలో అంత శక్తి ఉంది. అదేవిధంగా ఇక్కడ మొదలుపెట్టాడు, కాస్త పడిపోయింది అది దీపం. అవును, ఆ శబ్దశక్తి, శబ్దానికి వైబ్రేషన్స్ ఉంటాయి కదా. సరే, ఇది పడిపోతే మాకు ఆ ఘటన గుర్తుకొచ్చింది. ఇది ప్రాప్తే బ్రూమ స్వప్న సృష్టి ముషా. వాడు ఏంటన్నాడు? స్వప్న సృష్టి సత్యము అన్నాడు. సిద్ధాంతి చెప్తున్నాడు, అలా కాదు నాయన, స్వప్న సృష్టి మిథ్యా. కుతః తదుచిత దేశకాలాది అసంభవాత్, ఉచితమైన దేశము కాలము లేదు కనుక. నహి కేశ సహస్రాంశ పరిమిత నాడీ మధ్యే, ఒక వెంట్రుకకి సహస్రభాగములో ఉన్నటువంటి నాడులలో ఈ గిరి నది సముద్రాదీనాం ఉచితో దేశో అస్తి, గిరి నదులకు ఉచితమైన స్థానము లేదు. మహాన్ ఈశితే శయనస్య సూర్యగ్రహణోచిత కాలో అస్తి. మహానిషియే అంటే అర్ధరాత్రి, శయానస్య వాడు నిద్రపోతున్నాడు అర్ధరాత్రిలో, సూర్యగ్రహణోచిత కాలోస్తి, వాడు నిద్రపోతున్న వాడికి అర్ధరాత్రి ఆ టైంలో సూర్యగ్రహణం అయ్యేటువంటి కాలం కూడా లేదు. నా అనుపనీతస్య బాలస్య పుత్రోత్సవ ఆది హర్ష నిమిత్తాని ఉచితాని. ఎవరికైతే ఉపనయనం కాలేదో వాడు స్వప్నం చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నాడు? వాడికి పుత్రుడు కలిగాటే వాడు పుత్రోత్సవం చేస్తున్నాడు, ఉపనయనం కాకుండానే. ఇవన్నీ ఏమిటి? కించ స్వప్నోపలబ్ధానాం పదార్థానాం స్వప్నే ఏవ బాధో దృశ్యతే. స్వప్నంలో కనిపించేటువంటి పదార్థాలు ఆ స్వప్న కాలంలోనే బాధితములు అవుతున్నాయి. ఎలాగంటే ఒకటి చూస్తాం, అది పోతుంది, ఇంకోటి వస్తుంది. కదాచిత్ తరుత్వేన అవసీయమాన పదార్థస్తథైవ గిరిత్వేన అవసిత భవతి. మనం చెట్టు అనుకుంటాం మొట్టమొదట, కానీ అది వెంటనే కొండలా కనిపిస్తుంది.
తర్వాత యదుక్తం స్వప్న సృష్టిం శృతిర్భూతే, స్వప్న సృష్టి శృతిలో చెప్తున్నారన్నావు కదా, దాని గురించి విను. సాపి శృతిర్ అభావపూర్వికామేవ సృష్టిమాహ. అదే శృతిలో ఈ స్వప్న సృష్టికి అభావము చెప్పారు. ఎలాగా? న తత్ర రథా న రథయోగా న పంథానో భవంతి. అక్కడ రథాలు లేవు, రథాలకు జోడించాడు, గుర్రాలు లేవు, తోవ లేదు. అథ రథాన్ రథయోగాన్ పథ సృజతే. రథానికి జోడించే గుర్రాల్ని, తర్వాత మార్గాన్ని వాడే సృజిస్తాడు అని చెప్పారు. ఇది అతో వస్తుతో అసంతో రథాధ్యా. ఈ రథాదులు ఆ స్వప్నంలో లేవు. శక్తికారజతవద్ అవభాసంతే. సుక్తికారజతవద్, ఏ విధంగా అయితే ఆలచిప్పులో వెండి కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి. యదపి జాగ్రత్త సామ్యముక్తం, జాగ్రత్తలో ఎలాగైతే ఇవన్నీ కనిపిస్తున్నాయో అలాగే స్వప్నంలో కనిపిస్తున్నాయని చెప్పావే, తదపి అప్రయోజకం, ఆ హేతువు కూడా ఏమీ ఉపయోగం కాదు. ఎందుకని? అనుచిత దేశకాలాదేర్ భూయసో వైషమ్యం ఉక్తత్వ. అనుచిత దేశము, అనుచిత కాలము, ఇవన్నీ చాలా మేము చెప్పాం, ఇవన్నీ వైషమ్యాలు. అందుకని అక్కడ జాగ్రత్తలో లాగా స్వప్నంలో వస్తువులు లేవు. యదపి ఈశ్వర నిర్మితత్వముక్తం తదపి అసత్. ఈశ్వరుడే సృష్టించాడని చెప్తున్నావే, స్వప్నానికి ప్రేరకుడు అని చెప్తున్నావే, అది కూడా సరికాదు. లేకపోతే స్వప్నాన్ని సృష్టించేవాడు ఈశ్వరుడు అని చెప్పిన అది కూడా సరికాదు. ఏషో సుప్తేషు జాగ్రత్త కామం కామం పురుషో నిర్మిమాణ. ఎవడైతే సుప్తేషు జాగ్రత్త, ఈ పడుకున్న వాళ్ళలో లేచి ఉంటాడో, కామం కామం పురుషో నిర్మిమాణ, ఒక్కొక్క కామాన్ని వాడి నిర్మిస్తూ ఉంటాడు పురుషుడు. ఇది జీవస్య స్వప్న నిర్మాతృత్వేన శృత్యా అనుద్యమానత్వా. శృతిలో ఈ జీవుడే స్వప్నాలను నిర్మిస్తున్నాడు అని అనువదించారనక. తస్మాత్ స్వప్న సృష్టి మృషా. స్వప్న సృష్టి ముందు సత్యం అన్నాడు, తర్వాత ఈశ్వరుడు సృష్టిస్తున్నాడు అన్నాడు, జీవుడే సృష్టిస్తున్నాడు, అది మిథ్యా. ఇంతవరకు టీకా అయింది. ఇప్పుడు వయసు జ్ఞానం చెప్పేశాం. సూత్రాలు, దీన్ని ఏమిటంటారు? సంధ్యాధికరణము. సంధ్యాధికరణము సంధ్యాధికరణము సంధ్యే సృష్టిరాహి. సూత్రం అదే కదా. సంధ్యే సృష్టిరాహి, సంధ్యే సృష్టిరాహి, సంధ్యే సృష్టిరాహి. సంధ్య అంటే ఇక్కడ సుషుప్తికి అక్కడ జాగ్రత్తకి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య అంట. సంధ్యే సృష్టి, సృష్టి ఆహి వేదాలు చెప్తున్నాయి. సంధ్యే సృష్టి ఆహి అన్నారు కనుక సంధౌభవ, సంధిలో ఇటు సుషుప్తి అక్కడ జాగ్రత్త, దానికి సంధి. సంధోభవ స్వప్నే స్వప్న సృష్టి వ్యావహారికీ మాయామయీవ. ఈ స్వప్న సృష్టి వ్యావహారికమా లేక మాయామయమా అన్నది ప్రశ్న. ఇది సందేహే సాహికర్త అయితే ఉపసంహారాత్. వాడంటాడు సాహికర్త, ఆ స్వప్నం సృష్టించేవాడే కర్త అని చెప్పారు కనుక ఇక్కడ
స్వప్న సృష్టి చేసేవాడు జీవుడు. అంటే మళ్ళీ అడుగుతున్నాడు చూడండి, నిర్మితారం చేకే పుత్రాదయస్య, నిర్మాతారం చేకే పుత్రాదయస్య, నిర్మాతారం చేకే పుత్రాదయస్య, నిర్మాతారం చేకే పుత్రాదయస్య. ఏకే అంటే ఒక శృతిలో, నిర్మాతారం నిర్మించేటువంటి వాడు, పుత్రాదులని అని చెప్పారు. ఏమిటి? యేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః. ఇది కూడా పూర్వపక్ష సూత్రం. యేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః అంటే ఈ పడుకున్న వాళ్ళలో ఏష జాగర్తి అంటే మెలకువగా ఉంటాడు, కామం కామం పురుషో నిర్మిమాణ ఆయా కామాల్ని నిర్మిస్తూ ఉంటాడు. సంధే కామ్యానా నిర్మితారం ఆమనంతి అంటే వాడనేది ఈశ్వరుడు ఉంటాడు కదా, ఈ స్వప్నాలని నిర్మించేటువంటి వాడు ఈశ్వరుడు చెప్తారు. తర్వాత అన్యత్ర ధర్మాత్ ఇది ప్రకరణం తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే. ప్రకరణం అన్యత్ర ధర్మాత్, అన్యత్రా ధర్మాత్ బ్రహ్మను గురించి చెప్పమన్నాడు. అందుకని తదేవ శుక్రం తద్బ్రహ్మ, అదే శుద్ధము అదే బ్రహ్మము, తదేవ అమృతముచ్యతే అదే ఇది వాక్యశేషాత్ ఈశ్వరం నిర్మితారం ప్రతీమః. పూర్వపక్ష అంటాడు ఈ స్వప్నాలు సృష్టించేవాడు ఈశ్వరుడు. ఎలాగరా అంటే శృతుల్లో ఇలా చెప్పారు, తరువాత అనుమానంగా ద్వారా కూడా మేము దీన్నే సిద్ధం చేస్తున్నాము. అంటే స్వప్న సృష్టి సత్యరూప. ఇంకా ఏమిటంటాడు? స్వప్న సృష్టి సత్యం. ప్రాజ్ఞకర్తృకత్వాత్ ఈశ్వర కర్తృకత్వాత్ జాగ్రద్వత్. అబ్బా, జాగ్రద్వత్ కాసేపు ఉండనివి. స్వప్న సృష్టి తథ్యరూప. కొంచెం తగ్గించమ్మా. స్వప్న సృష్టి సత్యము. ఇక్కడ ప్రాజ్ఞుడు అంటే ఈశ్వరుడు అని చెప్పుకోవాలి. ఈశ్వర కర్తృకత్వ, ఈశ్వరుడు నిర్మిస్తున్నాడు కనుక జాగ్రద్వత్, జాగ్రత్తలాగా అన్నది వాడి అనుమానం. ఎవడు? పూర్వపక్షం. ఈ స్వప్నాన్ని సృష్టించేటువంటిది ఈశ్వరుడు. ఏ విధంగా అయితే వ్యావహారిక దశలో ఈ ఆకాశాదులను సృష్టించాడో అదే విధంగా అని చెప్పారు కనుక అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, మాయా మాత్రంతు కాస్నేన అనభివ్యక్త స్వరూపత్వాత్. మాయా మాత్రంతు కాస్నేన అనభివ్యక్త స్వరూపత్వాత్. మాయా మాత్రంతు కాస్నేన అనభివ్యక్త స్వరూపత్వాత్. కాస్నేన అనభివ్యక్త స్వరూపత్వాత్ మాయా మాత్రం తూ. నాయన నువ్వు చెప్పింది సరికాదు. ఒకటి స్వప్నం సత్యమో కాదు, ఈశ్వరుడు సృష్టించట్లేదు. రెండు. ఇంకోటి ఏమిటి? కాస్నేన అనభివ్యక్త స్వరూపత్వాత్. కాస్నేన అంటే సంపూర్ణ స్వరూపము, దాని అభివ్యక్తి అవ్వటం లేదు. స్వప్న సృష్టి. ఈయన ఎవరో సిద్ధాంతి మళ్ళీ అనుమానం చెప్తున్నాడు. స్వప్న సృష్టి మాయా మాత్రం
కాస్నేన అభివ్యక్త స్వరూపత్వాత్ కాస్నేన అనభివ్యక్త స్వరూపత్వాత్ అని ఉండాలి. కాస్నేన అంటే ఈ సూత్రంలో చెప్పినదే హేతువుని ఇక్కడ చెప్తున్నారు. స్వప్న సృష్టి మిథ్యారూపము పూర్తిగా స్వరూపంలో అభివ్యక్తి కావట్లేదు. అందుకని నా తావత్ సంకీర్ణ దేహదేశే రథాదయో అవకాశ లభేరం. చాలా ఇప్పుడు చెప్పాడు కదా, ఒక వెంట్రుకలో 1000 భాగంలా అంత సన్నగా ఉన్నటువంటి నాడులలో రథాదులు ఉండడానికి అవకాశం లేదు. స్వప్నద్రష్ట దేహాద్ బహిర్గత. సరే, స్వప్నాన్ని చూసేవాడు ఆ దేహం నుంచి బయటకు వచ్చాడా? బయటికి రాలేదు. ఇంకోటి కాల విసంవాద. తర్వాత వాడు రాత్రి పడుకుంటాడు, పొగలు చూస్తాడు. కాల విసంవాద. రాత్రి పడుకుని పొగలు చూస్తాడు. అందుకని కరడోపసంహారాత్. చూసేటువంటి ఇంద్రియాలు కూడా ఉపసంహరించుకున్నాడు. ఇంద్రియాలన్నీ మనస్సులో, మనసు ప్రాణంలో, ఇంద్రియాలన్నీ మనసులో ఏకమైపోయాయి. ఆ మనసులో ఉన్న సంస్కారాలను చూస్తాడు స్వప్నంలో. అందుకని రథాతిగ్రహణాయ సంతి. మరి ఇంద్రియాలను సంహరించుకున్నాడు కనుక ఆ ఇంద్రియాలతో ఎలా చూస్తాడు? సంహరించిన ఇంద్రియాలతో ఇవన్నీ లేవు. అందుకని నతత్ర రథాః అన్న శృతి ద్వారా ఇవన్నీ బాధితములవుతున్నాయి. స్వయం విహన్య స్వయం నిర్మిమాయ స్వేన భాషా స్వేన ఏమిటి జతనిషా ప్రస్వపితి. ఏమిటిది? జ్ఞానిషాన స్వేన జ్యోతిష అని ఉండాలి. స్వేన జ్యోతిష ప్రస్వపితి. స్వయం విహన్య, స్వయముగా లయమైపోయినాడు. స్వయం నిర్మిమాయ, తనే సృష్టిస్తున్నాడు. స్వేన భాష, తన ప్రకాశము ద్వారానే ఈ స్వప్నంలో ఉన్నటువంటి సంస్కారాన్ని వాటిలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు. స్వేన జ్యోతిష, తన జ్యోతిష ప్రస్వపితి, తర్వాత నిద్రపోతున్నాడు. అందుకని స్వప్నే, ఈ స్వప్నములలో జీవ వ్యాపారమే కనిపిస్తోంది నాయన. అందుకని నువ్వు ఒక అనుమానం చెప్పావు. ఏమిటి? స్వప్న సృష్టి సత్యరూప ప్రాజ్ఞకర్తృకత్వ. ఈ స్వప్న సృష్టి ఈశ్వరుని సృష్టి. అది ఎలాగంటున్నావు? జాగ్రత్తవత్. జాగ్రత్తలో ఉన్నటువంటి ఆకాశాదులను ఏ విధంగా ఈశ్వరుడు నిర్మించాడో అదే విధంగా అని చెప్పావు. ఈ అనుమానములో నువ్వేం చెప్పినా ప్రాజ్ఞకర్తృకత్వాత్ అన్న ఈశ్వరుడు నిర్మించాడు. ఈ హేతువు అసిద్ధము. ఎందుకని? ఇక్కడ సృష్టిలో చెప్తున్నారు కదా, జీవుడు సృష్టించాడు అనుకుంటున్నారు కనుక హేత్వసిద్ధి. అంటాడు వాడు, స్వప్నములు సూచించిన విషయాలు సత్యమవుతున్నాయి కదా. అంటే సూచకశ్చహి శృతేరాచక్షతే చ తద్విదః. సూచకశ్చహి శృతేరాచక్షతే చ తద్విదః. సూచకశ్చహి
శృతేరాచక్షతే చ తద్విదః. ఈ స్వప్నాలు కొన్ని భవిష్యత్ సూచనలు ఇస్తాయి. సూచకస్య శృతేరాచక్షతే, శృతిలో కూడా అలాగే చెప్పారు. ఎందుకని చ తద్విధ, స్వప్న శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. శృతిలో కూడా అలాగే చెప్తున్నారు. సాధు అసాధు వస్తునో భవిష్యత్తోర్హి సూచకస్య స్వప్నో భవతి. భవిష్యత్తులో మనము ఏవి సరి అయినవో ఏవి సరి అయినవి కావో వాట్లని సూచిస్తుంది స్వప్నం. ఇలాగ పురుషం కృష్ణం కృష్ణదంతం పశ్యతి స ఏనం హంతి. ఎవరైతే స్వప్నంలో నల్లదంతాలున్నవాణ్ణి నల్లటివాణ్ణి చూస్తారో ఆ స్వప్నం వాణ్ణి చంపుతుంది కదా. యదా కామ్యేషు కర్మసు స్త్రియం స్వప్నేషు పశ్యతి. స్వప్నశాస్త్రంలో ఏమిటి చెప్పారు? ఏదో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆ చేసినటువంటి యజమాని కింద దర్భల చాపో ఏదో వేసుకుని ఆ యజ్ఞశాలలోనే నిద్రించాలి. అప్పుడు వాడు రాత్రి గనక నిద్రలో పునిస్త్రీని చూసినట్లయితే ఆ యజ్ఞఫలం వాడికి తప్పకుండా దక్కుతుంది అని శాస్త్రం, స్వప్నశాస్త్రం. అది యదా కామ్యేషు కర్మసు, కామ్యకర్మలు యజ్ఞయాగాలు, స్త్రియం స్వప్నేషు పశ్యతి, స్వప్నంలో స్త్రీని కనుక చూసినట్లయితే అది శుభము, ఆ యజ్ఞం యొక్క ఫలితం వాడికి కనిపిస్తుంది అని స్వప్నశాస్త్రం తెలిసిన వాళ్ళు వేదజ్ఞులు ఈ విధంగా ఇష్టానిష్ట. అనిష్టమేమిటి? నల్లగా దంతాలుండి, నల్లగా దంతా అంటే నల్ల పళ్ళు నల్లగా ఉన్నవాడిని, తర్వాత ఇంకా చెప్పాం కదా మసి పూసుకుని గాడిద మీద తల కిందులుగా కూర్చొని, ముందు కాదు వెనక్కి కూర్చుని దక్షిణ దిశ వెళుతున్నాడు, సప్పకుండా చేస్తాడు రావణ. సూచికానాం స్త్రీయాది దర్శనానాం జాగరణే బాధ్యమానత్వేన. ఇప్పుడు చూడండి, స్త్రీని చూశాడు ఎక్కడా స్వప్నంలో, కానీ జాగ్రత్తలో ఆ స్త్రీని చూడడం అనేది బాధింపబడుతుంది. అయినప్పటికీ వా ఏతస్య విరోధాత్, కానీ దీనికి విరోధం లేదు, అంటే సూచికాన్ని విరోధాత్ అంటే ఈ జాగరణలో అవి బాధింపబడుతున్నాయి. త్వన్మతే వేదాది మిథ్యాత్వం ఇది చేత్. సరి వాడంటాడు, నువ్వు వేదాంతివి, నువ్వు మొదట్లోనే ఈ జాగ్రత్త వస్తువులన్నింటినీ నువ్వు మిథ్య అంటున్నావు. నువ్వు త్వన్మతే ఇది చేత్ తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని స్మృతిపాదంలో చెప్పుకున్నాం. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య. ఈ బ్రహ్మజ్ఞానమునకు ముందు, జ్ఞానం కలిగేందుకు ముందు ఈ ఆకాశాదులు ఇవన్నీ వ్యావహారిక సత్యములు, కానీ స్వప్నము వ్యావహారికంలోనే మిథ్య. స్వప్నము ప్రతిరోజు బాధింపబడుతోంది, ఆకాశాదులు అలా కావు. అందుకని ఈ స్వప్నాదులకి ఆకాశానికి తేడా ఉంది నాయన. స్వప్నస్య మాయా మాత్రం. ఎందుకని? వాడు ఏ ఏ సంకల్పాలు చేశాడో, ఏ ఏ వాసనలు చేశాడో దానికి కావలసిన దేశకాలాదులు స్వప్నంలో లేవు.
స్వప్నం మిథ్యా అని మళ్ళీ అంటే మిథ్య నువ్వు ఎలాగ చెప్తావు? చూడండి మరి ప్రశ్న ఏంటి? స్వప్నం మిథ్య నువ్వు ఎలా చెప్తావు? మళ్ళీ పరాభిధ్యానాత్తు తిరోహితం తతో హి సా బంధ విపర్యయౌ. అస్యనుందా? తతో హ్యస్య అస్య తతో హి అస్య. పరాభిధానాత్తు తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయో. పరాభిధానాత్తు తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయో. పర అభిధ్యానాత్తు అంటే ఆ పరమేశ్వరుని ధ్యానం వల్ల ఇదంతా కూడా బాధితమైపోతుంది. ఏది? ఈ జాగ్రత్త కూడా. తతో యస్య బంధ విపర్యయో. అదేవిధంగా ఆ పరధ్యానం చేసేటువంటి వాడు దాన్ని ఆ పరతత్వాన్ని అనుభవించినప్పుడు బంధము లేదు, మోక్షము లేదు. అందుకని తు జీవే అవిద్యాది వ్యవధానాత్ ఐశ్వర్యాధికం తిరోధానం. చూడండి, ఈ జీవునిలో అవిద్య వ్యవధానం, అవిద్య వ్యవధానం అవ్వడం వల్ల వాని యొక్క ఐశ్వర్యము తిరోహితమైందంటే కనిపించట్లేదు, కప్పబడింది, అదృశ్యంగా ఉంది అని చెప్పవచ్చు. పరాభిధ్యాన ఆ పరమేశ్వరుని కనుక వాడు ధ్యానించినట్లయితే అభిధ్యానాత్ అభిసమంతాధ్యానాత్ అంటే చాలా ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు, సమంగా ధ్యానం చేసినప్పుడు అభివ్యజ్యంతే. అభివ్యజ్యంతే అంటే అవన్నీ మళ్ళీ వాడి ఐశ్వర్యం ఇలాంటివన్నీ ప్రకటమవుతాయి. తరువాత తతోహి అస్య బంధ విపర్యయో. తత అంటే జ్ఞానాత్, బంధాత్ మోక్ష. ఇప్పుడు వీడి ఐశ్వర్యం ప్రకటమైనప్పుడు ఏమిటవుతుంది? వాడు బంధం నుంచి విముక్తి చెందుతాడు. పరాభిధ్యానాత్తు తిరోహితం. పరమేశ్వరుని ధ్యానం వల్ల ఏ ఐశ్వర్యమైతే తిరోహితమయ్యిందో అది జ్ఞానము వల్ల వీని బంధనము కూడా చెందుతుంది. అందుకని జ్ఞాత్వా దేవం సర్వపాశాపహాని క్షీణై క్లేశై జన్మ మృత్యు ప్రహాణి. జ్ఞాత్వా దేవం, దేవం జ్యోతనాథ్ దేవం, ప్రకాశస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, స్వయం ప్రకాశుడు అయినటువంటి ఆ పరమాత్మని జ్ఞాత్వా అంటే అవబోధనే, అనుభవించినట్లయితే ఆత్మరూపంగా సర్వపాశాపహాని అన్ని బంధనాలు తెగిపోతాయి. క్షీణై క్లేశై ఇంక దుఃఖాలు కూడా ఏమీ ఉండవు. తర్వాత జన్మ మృత్యు ప్రహాణి, జన్మమృత్యులు కూడా ఖండించేస్తాడు. తస్యాభిధ్యానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలం ఆత్మకామః. తస్య అభిధ్యానాత్ తృతీయం దేహభేదే అంటే ఇక్కడ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలం ఆత్మకామః. అభిధ్యానాత్ తృతీయం, తృతీయం చూద్దాం. సరే, దేహం కన్నా భిన్నమైనటువంటి విశ్వైశ్వర్యం అంటే సర్వైశ్వర్యం. ఆ అభిధ్యానం మూలాన వాడికి సర్వైశ్వర్యం వస్తుంది. వాడు కేవలం ఆత్మకాముడు అంటే ఆత్మ యొక్క చింతన చేస్తూ ఉంటాడు. అవిద్యాది
అవిద్య ద్వారా వివేకం కలిగినప్పుడు క్లేశై అంటే అవిద్యాదు క్లేశై. ఐశ్వర్యము తిరోహితమైందని చెప్పాం. కానీ ఐశ్వర్యం తిరోహితమైనప్పటికీ జీవశన సంకల్ప మాత్రేన సృష్టి. ఐశ్వర్యం తిరోహితమైంది, ధ్యానం చేస్తే మళ్ళీ ఐశ్వర్యం వస్తుందని చెప్తున్నావు కదా. మళ్ళీ పరమాత్మ ధ్యానం చేసి పరమాత్మతో ఏకీభవిస్తున్నాడు. ఇంత అయినప్పటికీ ఈ సృష్టి స్థితి లయాలు వాడు చేయలేడు. అది మాత్రం లేకపోతే వాడి భుజాల మీద వీడు కూర్చుంటాడు. స్వప్నం అంటే మనం భూతకాలం కూడా చూడొచ్చు, వర్తమానం కూడా చూడొచ్చు. తర్వాత అప్పుడప్పుడు కనిపిస్తుంది, ప్రతిసారి తొంగి చూసినట్లు కాదు, సూచన మనకు కనిపిస్తుంది. జీవుడే కదా అంతా ఉంది. అదే హితానాడు హితానాడు హిత పరమాత్మ సృష్టి. అది ఐశ్వర్యం తిరోహితము, అందుకని సంకల్ప మాత్రంతో సృష్టి లేదు ఒకటి. తర్వాత ఇక్కడ తస్య అభిధ్యానాత్, ఈ తృతీయం అన్నది ఏమిటో మనకు తెలియట్లేదు. అక్కడ ఏమన్నా రాశాడు చూడండి ఆయన శృతిలో. జ్ఞాత్వా దేవం సర్వపాశాపహాని క్షీణే క్లేశై జన్మ మృత్యు ప్రహాణి. ఆ పరమాత్మ ధ్యానం వల్ల వాడిని తెలుసుకుని అనుభవించి జన్మ మృత్యువుల ఈ బంధనాన్ని వాడు తెంపుకుంటాడు. తస్య అభిధ్యానాత్, ఆ తృతీయం దేహభేది అనడానికి ఏమిటి వాడు అర్థం చెప్పాడు చెప్పు. విశ్వేశ్వర్యం కేవలం ఆత్మకామ. తస్య అభిధ్యాన తృతీయం దేహభేదే విశ్వేశ్వర్యం కేవలం ఆత్మకామ. మళ్ళీ చదువు. నేనే బ్రహ్మని పరమేశ్వరుని సాక్షాత్కరించుకున్న వారిని సర్వబంధములు నశించును, క్లేశములన్నీ నశించడం వలన వాని ఫలములకు జనన మరణము నశించును. అతనిని ప్రయత్నపూర్వకముగా ధ్యానించుట చేత శరీరపాతానంతరము విశ్వమునకు ఈశ్వరత్వమును తృతీయావస్థ సంప్రాప్తమగును. తృతీయం దేహభేదే దేహభేదే. అచ్చా, అటు తర్వాత అద్వైతముగా ఆనందం పొందినవాడు. అంటే ఇక్కడ ఈశ్వరుడితో ఒకటైనప్పుడు వాడు సృష్టి చేయగలడు. అది తస్య అభిధ్యానాత్ తృతీయం దేహభేదే. ఇప్పుడు ఉన్న శరీరం కాదు, విశ్వేశ్వర్యం కేవలం ఆత్మకామ. ఆత్మకామ అంటే ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాడికి ఐశ్వర్యం. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా జీవుని యొక్క ఐశ్వర్యం తిరోహితమైంది అని. ఆ పరమాత్మ ధ్యానం వల్ల అది మళ్ళీ వస్తుందని చెప్పావు. అటువంటప్పుడు వీడు ఇక్కడ మరి ఈ మంత్రంలో చెప్తున్నావు కదా, తస్య అభిధ్యాన తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలం. వాడు సృష్టి కూడా చేయగలడని చెప్తున్నావే, జీవుడు సృష్టి ఎలా చేస్తాడు అని మళ్ళీ ప్రశ్న. జీవస్య సంకల్పాత్మ మాత్రమే సృష్టి జ్ఞానైశ్వర్యాది తిరోహితత్వే కో హేతు. మళ్ళీ వీడికి అన్నీ ఉన్నప్పటికీ ఈ జ్ఞానము ఈ ఐశ్వర్యము తిరోహితము అవడము అదృశ్యం అవడానికి కారణం ఏమిటి అది వాడి ప్రశ్న. దేహయోగాద్వా సోపి దేహయోగాద్వా సోపి దేహయోగాద్వా సోపి అంటే దేహయోగము అంటే అవిద్యా సంబంధం.
అవిద్యా సంబంధం ద్వారా వాని జ్ఞానైశ్వర్యాలను తిరోహితమైనవి. యథా భస్మాచ్ఛన్నస్య అగ్నేర్ దహన ప్రకాశ సామర్థ్యం తిరోభవతి తద్వత్. ఎలాగ వాడి జ్ఞానైశ్వర్యాలు తిరోహితమయ్యాయి అంటే, ఈ యజ్ఞాగాదులు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కొంచెం ఎర్ర నిప్పులు ఉండగా దాని మీద మళ్ళీ బూడిద వేసేస్తారు. ఆ బూడిద వేసేస్తే లోపల కొంచెం కొంచెం గాలిపోతూ ఉంటుంది, అది వెలుగుతూనే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం ఆ బూడిద ఇలా తీసేస్తాడు, మళ్ళీ దాన్నే వెలిగిస్తాడు కదా. అక్కడ అంటే ఏమిటైంది, బూడిద పైన వేసినప్పుడు దాని మీద నువ్వు చేతులు పెట్టినా నీకు చేయి కాలదు కదా. ఇప్పుడు ఈ నైయాయికుల్లో వాడు ఏకాక్షుడు ఉన్నాడు. వాడు చిన్నప్పుడు తల్లి ఆ పక్క వాళ్ళ ఇంట్లోంచి నిప్పు తీసేమనుంది. నిప్పు తీసేమనమంటేనేమో వీడు వెళ్ళిపోయాడు తినగాను పక్క వాళ్ళ ఇంటికి. నిప్పిమ్మనమాడు. ఎలా తీసుకెళ్తావరా అని అడిగింది ఆ పక్క. వాడు వెంటనే ఇంత బూడిది ఇలా చేతిలో పెట్టి దీని మీద వేయమన్నాడు. చూడు, అప్పుడు ఆ చిన్నతనంలో అంత బుద్ధివాడు. వాడు తెలుసు అంటే బూడిద వేసుకుంటే అగ్ని కాదు. అదే భస్మాచ్ఛన్నం అంటే భస్మముతో కప్పబడినటువంటి అగ్ని ఏ విధంగా అయితే దాని దాహక శక్తి తిరోధానమైందో, అదేవిధంగా అజ్ఞానం వల్ల వీని యొక్క జ్ఞానైశ్వర్యములు తిరోహితమైనవి. జీవేశ్వర్యో అభిన్నత్వ జ్ఞాపనాయ వానెందుకన్నారు? దేహయోగాద్వా. దేహయోగాదంటే అజ్ఞానం వల్ల ఐశ్వర్యం కప్పబడింది. మళ్ళీ వాన్ ఎందుకన్నారు అంటే, ఈ జీవుడు ఆ ఈశ్వరునికి భిన్నత్వం లేదు అని చెప్పడానికి. కానీ అనేన జీవేనాత్మనాను ప్రవేశ్య, ఈ జీవుని రూపంలో ప్రవేశించి తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అభిన్నత్వాన్ని కూడా చెప్తున్నారు. అందుకని స్వప్నస్య మాయామయత్వేన వినిర్ముక్తస్య జీవస్య స్వయం జ్యోతిష్ట సిద్ధి. స్వప్నం మాయామయము, స్వప్నాన్ని సృష్టించేవాడు జీవుడే. కానీ ఎవడైతే ఆత్మరూపంగా ఈశ్వరుని అనుభవిస్తాడో, సర్వాత్మత్వాన్ని పొందుతాడో, ఆత్మ పరమాత్మల అభిన్నత్వాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి. ఎలాగా అంటే, నాలో ఆత్మ ఉంది, అది చైతన్యము అని తెలుసుకున్నంత మాత్రాన నీకు జ్ఞానం కలగదు. లేకపోతే పరమాత్మ బ్రహ్మ, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల చైతన్యం ఉంది అని తెలుసుకున్న మాత్రాన కూడా జ్ఞానం కాదు. ఏమిటి ఈ పరిచ్ఛిన్నమైన చైతన్యము, ఆ వ్యాపక చైతన్యము రెండు ఒకటే అని అనుభవించిన తర్వాత జ్ఞానం, ఏకత్వం. అంటే అందుకని ఎక్స్పాండ్ యువర్ హార్ట్ చెప్పాం. ఇంకొకటి ఏమిటి, ఒకసారి చెప్పలేదేమో, వివేకానంద స్వామీజీ అర్ధరాత్రి ఇలాగా రూమ్ ముందు తిరుగుతున్నారు. అవతల పక్కనే విజ్ఞానానంద స్వామీజీని ఇంకో శిష్యుడు, పరమశా శిష్యుడు ఉన్నాడు. ఆయన లేచి, ఏమిటి స్వామీజీ ఇప్పుడు తిరుగుతున్నారంటే, ఎక్కడ నుంచో నాకు జీవుల ఆర్తనాదం వినిపిస్తోంది, అది నా హృదయాన్ని పిండేస్తోంది, నాకు నిద్ర రావట్లేదు అంటాడు. చూడండి. ఆ తర్వాత తెలిసింది, ఏ టైంకి అయితే ఈయన లేచి తిరుగుతున్నాడో అక్కడ విదేశాల్లో ఎక్కడో భూకంపం వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు అరుస్తున్నారు. ఆ అరుపులు ఈయన వినిపిస్తున్నాయి. అంటే అంత వ్యాపకమైన ఆత్మ. చూడండి, నేను ఎందుకు చెప్పాను అంటే,
ఈ ఏకత్వము అన్నది ఏదో మన రోజుల్లో ధ్యానం చేస్తున్నాం, మనకి మోక్షం వచ్చేసిందంటే కుదరదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞాని అయినప్పటికీ నువ్వు నన్ను పొందాలంటే చాలా దూరం పోవాలి. సరే, ఈ విధంగా మనకి సంధ్యాధికరణం అయింది. ఇప్పుడు తదభావాధికరణము